అవు కానీ మన కాడ అంతటా గణపతి పండుగనైతే మస్తు ధూమ్ధాం నడుస్తున్నది కదా నల్లా. నిమజ్జనాలు కూడా మెల్లమెల్లగా అవుతాన్నాయి. ఇక మన ఇంకో దిక్కు మండపాల కాడ తీరొక్క వినాయకులను నిలబెట్టి ఆటలు పాటలు డాన్సులతోని ఊరు వాడ సంబరాలు చేసుకుంటాండ్రు. అయితే ఒక మండపం కాడికి గణేశుని దర్శనం చేసుకునేందుకు ఒక సెలబ్రిటీ వచ్చిందోల్లా. అది ఉత్తపచ్చి సెలబ్రిటీ కాదోల్లా, చూస్తురా అంటే మీరు షాక్ అవుతారు, షేక్ కూడా అవుతారు. జల్దిన చూసి ఏదో ఒకటి కాండ్రి మరి. అగా ఇగో ఇదేనోల్లా గణేశుని మండపం. సెలబ్రిటీని చూస్తారా? మంచిగా చూడుర్రు అయితే. వామ్మో కనబడ్డదా? గుడ్డేలుగు మంచిగా గణపతి కాడికి పోయింది, స్టేజ్ ఎక్కింది, ఏమో మొక్కినట్టు వేసుకున్నది. ఇక ఆడున్న ప్రసాదం తీసుకొని ఓ దండం పెట్టి అవతల పడ్డదోల్లా హగగగగ పోతున్న చూడుర్రి. మరి గుడ్డెలుగుకు ఏం రందులున్నాయో, దీనికి ఏం కోరికలున్నాయో, ఏం బాధలున్నాయో పాపం గణేశునికి చెప్పుకుందామని వచ్చింది కావచ్చు. ఇగో ఇట్లనే అనుకుంటాండ్రు. అయితే మన ఖమ్మం బార్డర్ కాడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ అనే జిల్లాలనొల్ల ఒక ఊళ్ళో పెట్టిన వినాయకుని కాడికి ఇగో ఇట్లా గుడ్డేలు వచ్చి అందరిని పరిశాన్ చేసింది. ఇంకా నయమోల్లా ఎవ్వరిని ఏమనలేదు, దాంతో అది పోయింది. సరే ఇక గుడ్డేలుగు భక్తి చూసిండ్రు కదా, ఇక మన ఊర్లల్లా తీరొక్క గణేశులను నిలబెట్టిర్రోల్లా అవి కూడా చూడాలి మనం. ఇగో ఈ వినాయకుడిని చూడుర్రి. అరే వా, అసలు ఏమన్నా తయారు చేసిర్రా గవ్వలతోని. ఇక మన కామారెడ్డిల్ని ఈ గణేశుణ్ణి నిలబెట్టిర్రు. దగ్గర 80 కిలోల గవ్వలతోని తయారు చేసిర్రట. 1101 వినాయకులను పెట్టిర్రిడ. అగో చూడుండ్రోల్లా గవ్వల వినాయకుల చుట్టుముట్ట ఎంత మంచిగున్నారో మన చిట్టి పొట్టి గణపతులు.